చెప్పినట్టేనా? తలాక్ తలాక్ తలాక్. మజ్లిస్ కు తలాక్ చెప్పేసిన కాంగ్రెస్. మజ్లిస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు. మజ్లిస్ బీజేపీ ఒకే నాణానికి రెండు పార్శ్వాలన్న కాంగ్రెస్. పాలు పోసి పెంచితే కాటేసిందన్న కాంగ్రెస్. కాంగ్రెస్ మజ్లిస్ మధ్య దూరం పెరిగిపోయింది. తనను దూరం పెడుతున్న పాత మిత్రుడు మజ్లిస్ ను పట్టించుకోరాదని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేలాలు చెంచాలను పూర్తి దూరం పెడతామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ ప్రకటించారు. అంతేకాదు బీజేపీ మజ్లిస్ ఒకే నాణానికి రెండు పార్శ్వాలని దిగ్విజయ్ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ బల పరీక్షలో బీజేపీకి మద్దతుగా మజ్లిస్ వ్యవహరించిందని దిగ్విజయ్ అన్నారు. ये फिरका परस्त ताकतें एक सिक्के के दो पहलू हैं और एक दूसरे के मददगार हैं। महाराष्ट्र के विधानसभा में जब विश्वास का मत लिया जा रहा था तो एमआईएम के दोनों एमएलएज ने बीजेपी के खिलाफ वोट नहीं दिया, एब्सटेन किया, यानी कि उनको मदद ही पहुंचाई। और अब दिल्ली में भी हर जगह पर मुसलमान कैंडिडेट ढूंढ रहे हैं। मेरा यह आरोप है असद साहब पर, अकबर साहब पर मेरा यह आरोप है कि आप लोगों ने भाजपा के साथ और मोदी के साथ समझौता किया है। మజ్లిస్ కు తలాక్ చెప్పాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంతరావు ఆరోపించారు. ఒక్కసారి కాదు 3 సార్లు తలాక్ చెప్పాలని దిగ్విజయ్ కి సూచించారు. మజ్లిస్ ను పాలు పోసి పెంచితే తమనే కాటేసిందని కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్ ఖుర్షీద్ అహ్మద్ సయీద్ మండిపడ్డారు. और इतनी तमाम चीजें देने के बाद में भी आपके यहां से निकले हुए तो साहब महाराष्ट्र में जाकर चिल्लाते हैं कि कांग्रेस ने हमें क्या दिया, कि आपके इलाके के लोगों ने सांपों को दूध पिलाया है। और वो सांप आज महाराष्ट्र में जाके हमारे 20 लोगों को हराने का काम किया है। మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చెయ్యక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్ కు అండగా నిలుస్తున్న మజ్లిస్ ఇప్పటికే కాంగ్రెస్ ను పూర్తిగా దూరం పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మజ్లిస్ కలిసి పోటీ చేస్తాయని ఊహాగానాలు జోరుగానే వినిపిస్తున్నాయి.